కొందరికి ఎటువంటి పప్పు నానబెట్టే అవసరం లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా టేస్టీగా ఉండే వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా 1 కప్పు అటుకులను తీసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ అటుకులను యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ మూడింటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని పక్కన పెట్టుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ మిశ్రమం ఒకసారి బాగా కలిపి వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి